నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు మంగళగిరి పట్టణంలో వర్తక వ్యాపార సంఘం వారు వినాయక చవితి ఉత్సవాల భాగంగా ఏర్పాటు చేసిన రామ్ దర్బార్ గణపతికి శుక్రవారం 2,30,00,000 రూపాయలతో ధనలక్ష్మి అలంకరణ చేశారు. ధనలక్ష్మి అలంకరణలో ఉన్నటువంటి గణనాథుని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు సంఘ బాలాజీ గుప్తా వీడియోతో మాట్లాడారు. రూపాయలతో ఈరోజు అక్షరాల డబ్బులు ఇచ్చి నాకిస్తున్నారు ముఖ్యమంత్రి సాయం అంతేనా అయిపోయిందా కూర్చోమన్నాను సైడ్ गणेश महाराज की ఇంతటి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మాకు అందరూ సహకరించిన ప్రతి కార్యకర్తకు ప్రతి వ్యాపారస్తుడికి యువజన సంఘాలు కానీ ఎస్పీజీ యూత్ కానీ వ్యాపార సంఘాలు కానీ మరి వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు పేరు పేరున మా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటాం. పోయిన సంవత్సరం 2 కోట్లండి, ఈ సంవత్సరం 2,30,00,000. ఎందుకంటే జనం కూడా ఆ వ్యాపారస్తులు కూడా మా డబ్బులు తీసుకొని దేవుడి దగ్గర పెట్టి మాకు ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళ సంతోషం కూడా మేము కాదనుకుంటే దేవుడి దగ్గర వాళ్ళకు కూడా ఏంటంటే సెంటిమెంట్గా కలిసి వస్తుందనే ఉద్దేశంతో మాకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డబ్బులు మళ్ళీ ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తుంది. దాదాపు 2 నెలల ముందు నుంచి కొత్త నోట్లు తీసుకొని బ్యాంకుల్లో అవన్నీ మా ఫ్లవర్స్ లాగా చేయడం, మరి వీళ్ళందరూ దాదాపు పొద్దున్న పూట సాయంకాలం 7-8 నుంచి అర్ధరాత్రి 2 వరకు కూడా ఎంతో కష్టపడి భార్యాభర్తలను వదిలిపెట్టి పిల్లలను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి చేసి మాకు సంతోషం చేస్తున్నారు. 50 మంది ఉంటారు. యువజన సంఘాలు కానీ ఎస్పీజీ యూత్ కానీ ఆర్వీ సంఘాలు కానీ వ్యాపార సంఘాలు కానీ అన్ని. సిటీ యూనియన్ బ్యాంక్ కానీ ఐసిఐసి బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంక్, యూనియన్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, అన్ని హెచ్డిఎఫ్సి బ్యాంకు, అన్ని బ్యాంకులు సహకరిస్తున్నారండి మాకు. విజయవాడలో వరదలు చేసిన నష్ట అనుభవంతో గుంటూరు నగరంలో మురుగు పారుదలకి అడ్డుగా ఉన్న డ్రైన్లపై ఆక్రమణల్ని సమగ్రంగా తొలగిస్తామని నగర ప్రజా ప్రతినిధులు కూడా సహకరించాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కోరారు. శనివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఛాంబర్లో విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో జీఎంసీ తరపున చేపట్టిన సహాయక చర్యలు, డ్రైన్ల ఆక్రమణలు, పారిశుద్ధ్యం, స్ట్రీట్ వెండింగ్ జోన్లు, జీఎంసీ ఆదాయ వనరుల పెంపుకి కార్యాచరణ
స్వచ్ఛత హీ సేవ తదితర అంశాలపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఫుట్పాత్లతో కాకుండా ఫుట్పాత్లకు మించి వచ్చారు ముందుకి, రోడ్లు ఆఫ్ భాగం వాళ్ళందరికీ సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసినటువంటి యాక్ట్ ప్రకారం, అట్లనే మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా కొన్ని జోన్స్ ఐడెంటిఫై చేయబోతున్నారు. రెడ్ జోను, గ్రీన్ జోను, అంబర్ జోన్. రెడ్ జోన్ అంటే అక్కడ ఎవరు కూడా వ్యాపారాలు చేయడానికి లేదు. గ్రీన్ జోన్ అంటే ఆయన ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడ అమ్ముకోవచ్చు. అట్లా అంబర్ జోన్ అంటే అదేంటంటే ఒక టైం, ఎగ్జాంపుల్ ఒక టిఫిన్ అమ్ముకుంటాడు, ఒక బ్రేక్ఫాస్ట్ టైంలో 2 hours 3 hours పెట్టుకుంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు రెడీ వేసుకుంటాడు. అట్లాంటి వాళ్ళకి కొంత ఐడియా వచ్చింది. ఏంటంటే చాలా వాటికి అసెస్మెంట్స్ లేవు. నేను గౌరవ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక 10 days సర్వే చేసింది. సర్వే ఏమిటంటే వాటర్ ట్యాప్ కనెక్షన్స్, వాటర్ ట్యాప్ 2 లక్షల చిల్లర వరకు మనకి అసెస్మెంట్స్ ఉంటాయి. అసెస్మెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేయించాం. చేస్తే 57,000 వాటర్ ట్యాప్ కనెక్షన్స్ లేకుండా అసెస్మెంట్స్ ఉన్నాయి. కొంతమంది ఇల్లీగల్గా వాటర్ ట్యాప్ కనెక్షన్స్ తీసుకున్నారు. సో ఇవన్నీ లీకేజెస్ అన్నీ కూడా అరెస్ట్ చేసుకొని కార్పొరేషన్ సంబంధించినటువంటి ఆదాయ వనరులను పెంపొందించుకొని తద్వారా క్వాలిటేటివ్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా అంటే 2 ఫ్లోర్లకి అనుమతి తీసుకుని 3వ ఫ్లోర్ వేసుకోవడం, లేకపోతే అస్సలు పర్మిషన్స్ లేకుండా కన్స్ట్రక్షన్ చేసుకోవడం. ఓకే, అట్లనే అనాథరైజ్ లేఅవుట్స్లో కూడా కన్స్ట్రక్షన్స్, ఇవన్నీ కూడా కొన్ని ఫిర్యాదుల రూపంలో వస్తున్నాయి. వాటిని కూడా టీమ్స్ ఫామ్ చేసి కూలంకషంగా అవన్నీ వెరిఫై చేసుకొని వాటికి చట్టపరంగా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అలాంటి యాక్షన్ తీసుకోవటం. జిఎంసీకి సంబంధించిన ఆదాయ వనరులకు సంబంధించి గండిపడి అవకాశం ఉంది చట్ట పరిధిలో చేయదగినటువంటి చర్య మొత్తం కూడా జిఎంసీ నుంచి చేయటం జరుగుతుంది. సో దీనికి ఈ క్రమంలో ప్రజలు సహకరించి గుంటూరు నెహ్రూ నగర్ లో 4వ లైన్లో నవమి 9వ గణపతి మహోత్సవాలు సముద్రాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందులో భాగంగా ఈరోజు 3,000 మందికి భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ మాట్లాడారు. గత కొద్ది రోజుల నుంచి వినాయకుడిని పండుగ జరుపుకోవాలని, వినాయకుడు ఉత్సవాలలో పాల్గొనడం కూడా నాకు చాలా సంతోషాన్ని ఇస్తుందని తెలియజేశారు. అంతేకాకుండా సకల విఘ్నాలను తొలగించే దేవాది దేవుడు విఘ్నేశ్వరుడు, అందుకే ఏ పూజ చేయాలన్నా తొలి పూజను ఆయనకే చేస్తారు. మనం చేసే మంచి పనులకి ఎలాంటి విఘ్నాలు ఎదురు కాకుండా ఉండేందుకు వినాయకుడిని పూజిస్తారని తెలియజేశారు. కార్యక్రమంలో నేరెళ్ల సురేష్, ఎర్రగోపు నాగేశ్వరరావు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు, నెహ్రూ నగర్ కాలనీ వాసులు, గణేష్ యూత్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నజీర్ అహ్మద్ ఆయన ప్రతి చోట తిరిగేవాడండి. నేను పేపర్లో చూస్తుండేవాడిని. శ్యామనగర్ లో అన్నదాన కార్యక్రమం, శ్రీ రామారావు గారి కార్యక్రమంలో ఆ రోజు అన్నదాన కార్యక్రమంలో వచ్చాను. నేను ప్రవచనం చేస్తున్నా. అప్పుడు అనుకున్నా ఈ మహానుభావుడు ఇప్పుడు కూడా వచ్చాడు, ఆయన ఖచ్చితంగా భగవంతుడు ఆయన ఏమనుకుంటే ఆ మార్గంలో నడిపించాలనుకున్నాను. తర్వాత అనుభవం చేస్తుంటే అక్కడికి వచ్చారు. ఇప్పుడు కాబట్టి ఆయన ఆవులన్నీ గోవింద పట్టాభిషేకం చేశారు. పురస్కరించుకొని గత 9 సంవత్సరాల నుంచి సోదరులు సముద్రాల గణేష్ గారు పెద్ద ఎత్తున వినాయకుని విగ్రహాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు, అలాగే అనేక కార్యక్రమాలు చేస్తూ నిత్యం వేలాది మందికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గణేష్ గారికి, అలాగే వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా రాబోయేటువంటి సంవత్సర కాలంలో విఘ్నులన్నీ తొలగి ప్రశాంతమైనటువంటి జీవితంలో, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శుభ సంతోషాలతో ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి వినాయక చవితి శుభాకాంక్షలు. మిత్రులందరికీ నమస్కారం. మరి సముద్రాల గణేష్ ఆధ్వర్యంలో
వినాయక చవితి సందర్భంగా ఈరోజు అన్నదానం కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరగడం చాలా గొప్ప విషయము. అలాగే గణేష్ సముద్ర గణేష్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. రాబోయే కాలంలో రాబోయే విఘ్నాలని తొలగిపోయి ఆ విఘ్నేశ్వరుడు రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండేటట్టుగా ఆస్వాదించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సముద్రాల గణేష్ గారు ఇక్కడ వినాయకుడి బొమ్మ పెట్టి అన్నదానం అని చేస్తూ ఉన్నాడు. అతనికి ఆ భగవంతుడి ఆశీస్సుని ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఏ పార్టీ అయినప్పటికీ కూడా ప్రజలందరూ మంచి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో నెహ్రూ నగర్ 4వ లైన్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ విఘ్నేశ్వర స్వామి యొక్క పందిరి ఏర్పాటు చేసినటువంటి సముద్ర గణేష్ వాళ్ళ ఫాదరు కలిసి ఏర్పాటు చేశారు. ఇక్కడ అందరూ కూడా వాళ్ళు సహకరించి ఈరోజు జరుగుతున్న అన్నదానం అత్యంత వైభవంగా అన్నదానం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నసీర్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, తర్వాత గణేష్ యొక్క మిత్రులు, లోకల్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా పాల్గొని ఈ రోజున ఇక్కడ దిగ్విజయంగా చేయడం జరిగింది. అదేవిధంగా మిత్రపక్షాలైనటువంటి జనసేన నాయకురాళ్ళు, అదేవిధంగా బీజేపీ నాయకురాళ్ళు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కేడర్ అందరూ కూడా ఈ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నిగున్నర పరిసర ప్రాంతాల్లో మంచి వాతావరణంలో, మంచి సౌద్భావ వాతావరణంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇదే విధంగా రానున్న మన నెహ్రూ నగర్ 4వ లైన్లో 9 సంవత్సరాల నుండి గణేష్ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. సముద్రాల గణేష్ అనే ఒక యువకుడు చక్కగా ఈ కార్యక్రమాలు చేస్తాడు. మంచి భావాలు కలిగిన వాడు, కురవాడు, మంచి భక్తి ఉంది, మంచి హృదయం గలవాడు. నేను అభిమానిస్తాను అతను. ఎప్పుడు కూడా 10 మందికి సహాయం చేసే అభిమాని. రామచంద్రుడు టైంలో మన ప్రధానమంత్రిగా అక్కడి నుంచి కొన్ని సజెషన్లు పంపిస్తే ఎక్కడ చూసినా రామచంద్రుడి గురించి వాల్ పోస్టర్లు తగిలిచ్చాడండి. మొత్తం అతను మంచి భక్తిపరుడు. అంతేకాకుండా విఘ్నేశ్వర స్వామి లోకానికి ఎందుకు మనకి ఒక సందేశాన్ని ఇచ్చాడంటే, ఆధిపత్యం కోసం పోరాటం జరుగుతుంటే అన్నదమ్ముల్లో తమ్ముడే అంటే అహంకారంతో పళనిలో ఉన్న సుబ్రహ్మణ్య నెహ్రూ నగర్ 4వ లైను గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజు సాయంత్రము 7 గంటలకి ఊరేగింపుగా నిమజ్జనం జరుగును. సాయంత్రం భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారిని నిమజ్జనంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అందరూ అభిమానులు, కార్యకర్తలు అందరూ సాయంత్రం 6 గంటల నుంచి కోలాటం అన్ని ఉన్నాయి, భజనలు ఉన్నాయి. స్వామివారిని నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. జై హరే కృష్ణ హరే రామ. జై గుంటూరు శారదా కాలనీ 16 లైన్ బాలగణేష్ మహోత్సవం ఆధ్వర్యంలో వినాయకుడి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా ఈరోజు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్, వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పాల్గొన్నారు. అనంతరం కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాల నుంచి వినాయకుని ఉత్సవాలు జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్, వేమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పాల్గొంటారని తెలియజేశారు. అనంతరం కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. అందులో భాగంగా విఘ్నేశ్వరుడి లడ్డు వేలంపాట మరియు నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డు ప్రెసిడెంట్ పఠాన్ బాజీ, మహంకాళి నరసింహారావు, కోట గోపాల్, ఎర్ర శ్రీనివాసరావు, నందాల నరసింహారావు, మద్దినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మీరు అక్కడ పడి సాంబార్ కలిగిన అక్కడ ఉంది, ఇక్కడ వద్దు. మీరు కూడా వెళ్ళిపోండి. సాంబార్ పెరుగు రోడ్డు మీద అడిపండి. అడిపండి. కోట గోపాలు కమిటీ వాళ్ళు రావాలయ్యా. కమిటీ వాళ్ళు అందరూ రండి. గోపాలు అందరూ రావాలా? నిలబడితే
శారదా కాలనీ 16వ లైన్ నందు గత 14 సంవత్సరాలుగా బాలగణపతి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల యొక్క సహాయ సహకారాలతో గత 14 సంవత్సరాలుగా గణపతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఆయనపై ఉన్నటువంటి అంచెలంచెల విశ్వాసం, ఈ ప్రాంత ప్రజల మనోభిష్టాలకు అనుగుణంగా ఈ ప్రాంత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఆ విఘ్నేశ్వరుని యొక్క పూజలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి ఈ ప్రాంత ప్రజలకి గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారు కూడా ఈనాటి కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం, ఈ ప్రాంత ప్రజల యొక్క సహాయ సహకారాలతో విజయవంతం చేస్తామని ఆశిస్తున్నాను. రేపు ఉదయం 9 గంటలకి ఈ బాల గణపతి ఫ్రెండ్ సర్కిల్ నిర్వహిస్తున్నటువంటి గణపతి విశేష పూజలు అందుకున్న అనంతరం రేపు ఉదయం అనగా ఆదివారం ఉదయం నిమజ్జనానికి భారీ మేళతాళాలతో ఈ ప్రాంత ప్రజలందరితో కూడా భారీ ఊరేగింపుతో తీసుకెళ్లి వారిని నిమజ్జనం చేయడం జరుగుతుంది. 16 దగ్గర నుంచి 14 సంవత్సరాలు బట్టి ఇక్కడ అందరి సహకారంతో వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నాం. రోజు ప్రతి సంవత్సరం బొమ్మకు ఒకళ్ళు డోనర్స్ గా ఉంటారు, అన్నదానానికి ఒకళ్ళు డోనర్స్ గా ఉంటారు. అట్లా అందరి సహకారంతో ప్రతి సంవత్సరం 14 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. అందరి సహకారంతో చేస్తున్నాం. రేపు 15వ తారీఖు ఉదయం 9 గంటలకి అమరావతికి నిమగ్నంగా బయలుదేరి ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తున్నాం. సుమారు అన్నదాన కార్యక్రమం ఎంతమంది? మేము 2500 మందికి అన్నదాన కార్యక్రమం తయారు చేసాం. అది 3000 మందికి వస్తుంది, అంతవరకు పెడతాం. గుంటూరు వసంతరాయపురం గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏకాదశ 11వ గణపతి మహోత్సవాలు గత కొద్ది రోజులుగా వినాయకుని పండుగ జరుపుకుంటున్నామని, అందులో భాగంగా ఈ రోజు భారీ అన్న కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ మరియు వేమూరు నియోజకవర్గం నక్కా ఆనందబాబు పాల్గొంటారని తెలిపారు. కమిటీ సభ్యులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమాలన్నిటికీ సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గణేష్ యూత్ మరియు కమిటీ సభ్యులందరూ పాల్గొన్నారు. స్వామివారి యొక్క గణేశ ఆధ్వర్యం ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఐస్ తగ్గితే భక్తమహాసుల విజ్ఞప్తి 11 సంవత్సరాలుగా మన వసంతరాపురం బస్టాండ్ నందు గణేష్ ఆధ్వర్యంలో స్వామి వారి యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తులందరూ ఇచ్చేసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. స్వామి వారి యొక్క ఊరేగింపు రేపు సాయంత్రం 5 గంటలకు మన వసంతరాపురం బస్టాండ్ నందు ప్రారంభం కానున్నది. 7 గంటలకు స్వామి వారి యొక్క లడ్డు వేలంపాట జరుగును. కావున భక్తులందరూ విచ్చేసి స్వామి వారి యొక్క లడ్డు వేలం పాటలో పాల్గొని స్వామి వారి యొక్క లడ్డు వేలం పాటని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం 11 సంవత్సరాలు జరుగుతుందండి. మినిమం 2000 మందికి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. 11 సంవత్సరాలుగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
మన ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ గారు, అలాగే మన వేమూరు ఎమ్మెల్యే నక్కానందబాబు గారు మాకు ప్రతి సంవత్సరం సహకరిస్తున్నారండి. గుంటూరు శారదా కాలనీ 21 లైన్లో వేంచేసి ఉన్న పోలేరమ్మ తల్లి దేవస్థానం నందు గణేష్ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్, వేమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొంటారని తెలిపారు. మీడియా మిత్రులతో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేసుకుంటున్నామని తెలియజేశారు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటామని అన్నారు. కార్యక్రమంలో గణేష్ నాయకు, హనుమాన్ నాయకు, అశోక్ కుమారు, గూడూరు మాలాద్రి, యాగంటి లక్ష్మయ్య మరియు కమిటీ సభ్యులు సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు. మన శారదా కాలనీ 21వ లైన్ ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం వద్ద గణపతి మహోత్సవాలు ప్రతి ఏటా జరుగుతూ ఉంటాయి. అట్లాగే ఈ యొక్క గణపతి మహోత్సవం సందర్భంగా మనకు ప్రతి ఒక్కరు కూడాను చాలా చక్కగాను సహకరిస్తారు. అందరూ కూడాను ప్రతి ఒక్క సంవత్సరం అన్నదానం జరుగుతుంది. 2 నుంచి 2.5 వేల మంది వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరం మాత్రము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మనకు ఉచితంగా చాలా చక్కగా కూడాను పర్మిషన్స్ అయితే ఇచ్చేశారు ఈ సంవత్సరం మాత్రము. అలాగే డీజే కూడాను మీ సేవకి వెళ్ళి 150 రూపాయలు, కేవలం 150 రూపాయలు చెల్లించిన తర్వాత మనకు డీజే పర్మిషన్ అయితే ఇచ్చారు. అలాగే ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన తూర్పు నియోజకవర్గము మహమ్మద్ నజీర్ అహ్మద్ గారు, అలాగే వేమూరు నియోజకవర్గం నుంచి నక్కా ఆనందబాబు గారు, అలాగే మన శారదా కాలనీ మహంకాళి నరసింహరావు గారు, అలాగే మన శారదా కాలనీ ప్రెసిడెంట్ అయినటువంటి బాజీ గారు ఈ యొక్క కార్యక్రమానికి చేస్తున్నారు. అలాగే భక్తులందరూ కూడాను ప్రతి సంవత్సరం మాకు ఇలాగే సహాయ సహకారం అందిస్తూ ఎంతో చక్కగాను మీ యొక్క గణపతి మహోత్సవాలు అయితే చక్కగా చేసుకుంటాము. ఎటువంటి గొడవలు ఏమీ ఉండవు. పోలీసులు కూడా చక్కగా మాకు సహకరిస్తున్నారు. ధన్యవాదాలు. గణపతి మహోత్సవం మొత్తం కూడాను శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం ఆలయ కమిటీ సభ్యులు మరియు గణేష్ తరపున ఈ యొక్క కార్యక్రమాలు చేస్తాం. రేపు సాయంత్రం 4:30 మన విఘ్నేశ్వర స్వామి 9 రోజులు పూజలు అనుకునే లడ్డు రేపు సాయంత్రం 4:30 వేలంపాట వేయడం జరుగుతుంది. తదనంతరం మేళ తాళాలతోటి, కనక తప్పెట్లతోటి, బాణ సంచాలతోటి అంగరంగ వైభవంగా భారీ ఎత్తున నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలు కూడా భక్తులందరూ పాల్గొని మా అందరూ సహకరించి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. సందర్భంగా ఇవాళ 14వ తారీఖు శనివారం గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. వక్ఫ్ బోర్డు సవరణ 2024 బిల్లుపై జాయింట్ పార్లమెంటు కమిటీకి ప్రజల సలహాలు, సూచనలు, ఈమెయిల్ పంపుటకి 15 సెప్టెంబర్ ఆదివారం రాత్రి 12 గంటల వరకు అవకాశం ఉన్నట్లు వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబానీ తెలియజేశారు. ఈ సందర్భంగా శనివారం మండల కేంద్ర దుగ్గిరాలలో మీడియాతో సుబానీ మాట్లాడారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈ విషయాన్ని తెలియజేసిందని తెలిపారు. ఇప్పటికీ అభిప్రాయాలను తెలపమని, ముస్లిం సోదరులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సుబానీ కోరారు. వక్ఫ్ బోర్డు సవరణ 2024 బిల్లుపై జాయింట్ పార్లమెంట్ కి ప్రజలు సలహాలు, సూచనలు, ఈమెయిల్ పంపించుటకు 15 సెప్టెంబర్ ఆదివారం రాత్రి 12 గంటల వరకు అవకాశం ఉంది. ఆల్ ఇండియా పర్సనల్ ముస్లిం లా బోర్డు ఈ విషయాన్ని తెలిపింది. ఈమెయిల్కు పంపాలని సూచించింది. ఇప్పటికే తమ అభిప్రాయాలు తెలపాలని ముస్లిం సోదరులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సకల విఘ్నములకు అధిపతి అయిన గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని మండల వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో ప్రజలు నిర్వహిస్తున్నారు. మండల వ్యాప్తంగా ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన వినాయకుని ప్రతిమల్ని ఊరేగింపుగా నిర్వహించి తల్లి గంగమ్మ ఒడికి చేరుస్తూ ఉన్నారు. కనక తప్పట్లు, మంగళ వాయిద్యాలతో భక్తి గీతాలు ఆలపిస్తూ పాట దేవతామూర్తుల్ని, వేషధారుల కళాకారుల నృత్యాలతో ఊరేగింపు నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నారు. గ్రామ ఊరేగింపు సందర్భంగా మహిళలు, ప్రజలు గణనాథునికి పూజలు నిర్వహించి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.